వెల్కమ్ టు మై ఛానల్. నేనే మీ సునైనాని. ఈరోజు నేనైతే క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ మెటీరియల్స్ అయితే చూపిపోతున్నాం. సారీ ఫ్రెండ్స్, నేనే మీ సాత్విక్ని. నేను బుద్ధుడు డ్రాయింగ్ పేపర్ అయితే పోగొట్టాను. నేను పార్ట్ 2 అయితే తీయలేను, సారీ. ఇప్పుడైతే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం కలర్ పేపర్స్ అయితే చూసుకుందాం. ఇదేనమాట మన కలర్ పేపర్స్ ఫైల్. దీంట్లో అయితే గ్లిటర్ పేపర్స్ అయితే పెట్టాము. ఇవ్వండి, ఇది రెడ్ కలర్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, yellow, green, mint green, blue, dark blue, violet, black. ఇవేనమాట మన గ్లిటర్ పేపర్స్ వచ్చేసి ఇవి. ఈ సెట్లో అయితే 10 వచ్చినాయి. నేనైతే నా దగ్గర ఉన్న గ్లిటర్ పేపర్స్ మొత్తం పెట్టాను. దీంట్లో వచ్చేసి కలర్స్ ఏం వచ్చినాయి అంటే, దీంట్లో లైట్ గ్రీన్, పింక్, బ్రౌన్, ఎల్లో, గ్రే, బ్లాక్, ఆరెంజ్, బ్లూ, రెడ్ అండ్ వైలెట్. ఈ కలర్స్ అయితే ఈ సెట్లో వచ్చినాయి. నేనైతే ఎక్స్ట్రాగా నా దగ్గర ఉన్నాయి, ఇవైతే దాంట్లో పెట్టాను. ఈ 10 కలర్స్ వచ్చేసి 100 రూపీస్ పడింది గైస్. నేనైతే ఇలా మళ్ళీ దీంట్లో అయితే పెట్టేశాను. నేనైతే గ్లిటర్ పేపర్స్తో చేసేదాన్ని క్రాఫ్ట్, కానీ గ్లూ గన్నే లేదు. గ్లూ గన్ అయితే పాడైపోయింది. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి క్విల్లింగ్ పేపర్స్ అన్నమాట. ఇదేనమాట మన క్విల్లింగ్ పేపర్ సెట్. ఇవి వచ్చేసి మనం బటర్ఫ్లైస్ చేసాం కదా, అవి. ఇది వచ్చేసి ఇదైతే డోమ్, అండ్ ఇది వచ్చేసి క్రీంపర్. ఇదైతే క్విల్లింగ్ కోంబ్, ఇది క్విల్లింగ్ నీడిల్, ఇది ప్లక్కర్. ఇవి వచ్చేసి క్విల్లింగ్ పేపర్స్. ఇవైతే 4 సెట్స్ ఇచ్చారు. నాయి 2 సెట్స్ అయిపోయినాయి, ఇంకా ఈ 2 మిగిలినవి. ఇది వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇదైతే నా దగ్గర స్టోన్స్ ఉంటే అవి పెట్టేశాను. ఇది వచ్చేసి క్విల్లింగ్ బుక్ అన్నమాట. ఇదండి, ఇలా చెయ్యాలి వీటితో అనేసి ఈ బుక్ ఇచ్చారు. ఇదిగోండి, ఇలా ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కార్డ్స్ అన్నమాట. ఇవి బ్యాక్గ్రౌండ్ కార్డ్స్ ఇవేనమాట. ఈ క్విల్లింగ్ దాంట్లో వచ్చినవి. మళ్ళీ దీన్ని వీటి ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఇదైతే సర్దేసాము. నెక్స్ట్ది వచ్చేసి వూల్ అండి. ఇవన్నీ మనం చేసినవి. నా దగ్గర వైలెట్ కలర్, ఎల్లో, నీమ్ గ్రీన్, రెడ్, లైట్ గ్రీన్, వైట్, డార్క్ పింక్, లైట్ పింక్, ఇది నిన్ బ్లూ
ఇది ఒకలాంటి కలర్. అండ్ మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చేసుకున్నాయి. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఏదన్నా క్రాఫ్ట్ చేద్దాము. కొన్ని చాలా రోజులు అయినాయి. ఏమన్నా మీకు తెలుసుంటే చెప్పండి, కామెంట్ చేయండి. అవైతే మనం చేద్దాం. అలానే వీటిని కూడా సర్దేసుకుందాం. ఇలా అయితే మనం దీన్ని సర్దేసుకుందాం. ఇప్పుడైతే మనం పెయింటింగ్ని అయితే చూసుకుందాం. పెయింటింగ్స్కి ఇదిగోండి, ఇది వచ్చేసి చిన్నది. ఇది 20 రూపీస్ పడింది. ఇది పెద్దది, ఇది 45 రూపీస్. ఈ 2 పెయింటింగ్స్ 100 పడ్డాయి, ఒక్కోటి 100. ఇవన్నీ మనం అప్పుడు పెయింటింగ్ వేసుకున్నాం కదా, ఇలా. ఇవి వచ్చేసి చిన్న చిన్న పెయింటింగ్స్. ఇది నా పెద్దది, దీంట్లో 12 కలర్స్ వచ్చినాయి. ఇది 2 బ్రషెస్ అయితే వచ్చినాయి. అండ్ ఇవేనమాట కలర్స్. ఇవేమన్నమాట మన పెయింటింగ్స్. ఇంకా వీటిని కూడా సర్దేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఐటెంకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఆయిల్ పేస్టర్స్ అయితే చూసుకుందాం. ఇదన్నమాట. ఇది ఒకటి అన్నది, ఒకటి నాది. ఇది మినీ ఆయిల్ పేస్టర్స్. ఇది 20 రూపీస్ పడింది. ఇవేనమాట మా దగ్గర ఉన్న ఆయిల్ పేస్టర్స్. ఇంకా ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం కలర్ పెన్సిల్స్ అయితే చూసుకుందాం. నా దగ్గర 2 కలర్ పెన్సిల్స్ సెట్ ఉంది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇదన్నమాట చిన్నది, ఇది పెద్దది. ఇవేనమాట మా దగ్గర ఉన్న కలర్. వీటిని అయితే సర్దేసేసి పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడైతే మనం స్కెచెస్ అయితే చూసుకుందాం. ఇది ఒక సెట్ స్కెచెస్. అండ్ ఇది ఇంకో సెట్. కొన్ని అయితే పడట్లేదని పడేసాము. ఇవే మా దగ్గర ఉన్న స్కెచెస్. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం స్టిక్కీ నోట్స్ అయితే చూసుకుందాం. ఇవేనమాట స్టిక్కీ నోట్స్. ఇవైతే దేని కలర్ దాన్ని డివైడ్ చేద్దాం. దీంట్లో అయితే 5 కలర్స్ ఇచ్చారు. అండ్ ఇవైతే చిన్నవి, ఇవి కొత్తగా కొన్నాయి. అంతా పింక్ కలరే. ఇలానే నేను స్టిక్కీ నోట్స్తో చాలా షార్ట్స్ తీసాను. మీరు కానీ చూడకపోతే చూడండి. అండ్ అలానే నేను ఇలా షూ లాంటి హీల్స్ అయితే చేశాను. ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడైతే వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇప్పుడైతే మనం మన మినియేచర్ బుక్స్ అయితే చూసుకుందాం. ఇదేనమాట మన మినియేచర్ బుక్స్. ఇవ్వండి మన మినియేచర్ బుక్స్. ఇవైతే నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ స్టార్ట్ చేసామా, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చేసామా, అవన్నీ మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే మనం దీంట్లో అయితే పెట్టేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం వాటర్ కలర్ పెయింటింగ్ బుక్ అన్నమాట. ఇది దీంట్లోనే
బ్రష్ ఇచ్చారు. ఇదిగోండి ఇలా ఉండిద్ది. ఇదైతే దీన్ని ఎలా వేయాలో మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. రండి, చాలా బాగా వచ్చినాయి. వీటిని దీంట్లో పెట్టేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మన క్యాన్వాస్ అయితే మీకు చూపిస్తాను. ఇవైతే అప్కమింగ్ వీడియోలో అయితే దీని మీద డ్రాయింగ్ అయితే చూపిస్తాను. ఇవైతే ఇంకా కాలేదన్నమాట. దీన్ని ఎలా చేసామో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైతే చూడకుండా ఉన్నారో వాళ్ళు వెళ్ళి తొందరగా ఈ వీడియో అయిపోగానే చూసేయండి. అలాగే వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ థింగ్ ఏంటిదో చూసేద్దాం. ఇప్పుడైతే మనం స్టిక్కీ పెన్స్ అయితే చూద్దాం. వీటిల్లో వచ్చేసి 10 కలర్స్ వచ్చినాయి. ఇవ్వండి, ఇలా మనకి 10 కలర్స్ వచ్చినాయి. ఇదైతే పక్కన పెట్టేసి నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం గమ్స్ అయితే చూసుకున్నాం. నా దగ్గర 4 గమ్స్ ఉన్నాయి. ఈ 3 అయితే అయిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి కొత్తది ఫుల్గా ఉంది గమ్. ఇవేనమాట మన దగ్గర ఉన్న గమ్స్. ఓకే, ఇవి కూడా పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మెటీరియల్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మన సీజర్స్. ఇదిగోండి గైస్, మన దగ్గర అయితే 4 సీజర్స్ ఉన్నాయి. ఊరే, ఇన్ని సిజర్స్తో ఏం చేస్తావురా? వీటిని ఏమన్నా అమ్ముతావా ఏంది బయట? నేనేం అమ్మను, వీటితో క్రాఫ్ట్ చేస్తాను. అవునా? ఓకే, మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటిది? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెయింటింగ్ బ్రషెస్. మన దగ్గర 4 పెయింటింగ్ బ్రషెస్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, అవి అయితే పాడైపోయినాయి. ఇప్పుడైతే మన ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి 4. ఇవైతే పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మెటీరియల్కి అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మన షేడర్స్ అన్నమాట, డ్రాయింగ్కి సంబంధించినవి. మీరు చోటా భీమ్ డ్రాయింగ్ చూసుంటారు, అలాగే టోటైస్ షార్ట్ కూడా చూసుంటారు. వాటిల్లో నేను వాడాను అనమాట. బుద్ధాస్ డ్రాయింగ్ ఆల్సో ఐ విల్ యూస్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం అయితే చూద్దాం. వీటినైతే పక్కన అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే మన పెన్సిల్స్ సెట్ అయితే చూద్దాం. ఇదైతే నార్మల్ పెన్సిల్ అనమాట. అదైతే డ్రాయింగ్కి సంబంధించిన పెన్సిల్. నాకైతే డ్రాయింగ్కి సంబంధించిన పెన్సిల్ అయితే నచ్చింది. మీకు ఏది నచ్చిందో మీరైతే కామెంట్లో అయితే చెప్పేయండి ఏది బెస్టో. దీంట్లో అయితే ఇలాంటి ఎరేజర్ కూడా వచ్చింది. నాకైతే ఇదే బెస్ట్గా ఉంది. కాదు ఫ్రెండ్స్, మీరందరూ డ్రాయింగ్కి సంబంధించింది అని కామెంట్ అయితే చేయండి, సరేనా? ఓకే, నెక్స్ట్ ఐటెంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం డ్రాయింగ్స్ వేసిన పిక్చర్స్ అయితే దీంట్లో పెట్టుకున్నారు. ఏదైనా డ్రాయింగ్స్ వేస్తారో అవన్నీ చూద్దాం. ఇది నెహ్రూ, అంబేద్కర్, నెహ్రూ, చాలా వాటికి నెహ్రూ వేసాడు. ఇదేంటి? భగత్ సింగ్. సో ఇది వచ్చేసి భగత్ సింగ్ అనమాట. ఇది నెహ్రూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ డ్రాయింగ్ అంట. బర్డ్స్ డ్రాయింగ్లో ఒకటే వేసాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా ప్రాజెక్ట్స్ కానీ డ్రా చేశారు. ఇదిగోండి, వాటర్లో ఉండేవి స్నేల్, స్టార్ ఫిష్, ల్యాండ్లో ఉండేవి వాటర్లో క్రాబ్, టార్టాయిస్, డాల్ఫిన్. అండ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ డ్రాయింగ్. వీటిల్లో ఉన్నవి ఏమన్నా డ్రా చేయాలంటే మీరు నేమ్ కామెంట్ చేయండి, వాటిని అయితే వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట.
ఇది వచ్చేసి ఇది మన్నే వేసాడు, ఇది నేనే వేసాను. ఈ రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. నాకు తెలిసి మీకు నేను వేసిందే బాగా నచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా ప్రాజెక్ట్ కోసం డ్రా చేశాడు. ఇది వచ్చేసి మేమిద్దరం కాంపిటీషన్ పెట్టుకున్నాం అప్పుడు. ఇది నేనేసాను, ఇది మన్నే వేసాడు. రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. నాదే బాగుంది కదా గైస్? కాదు, నాది బాగుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా కాంపిటీషనే పెట్టుకున్నాం. ఇది నేను వేసాను, ఇది మొన్న వేసాడు. ఏది బాగుందో కూడా కామెంట్ చేయండి. నాది బాగుంది కదా గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాంపిటీషన్ కని పెట్టుకున్నాం, కానీ పూర్తిగా అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్టూన్. గైస్ ఇది గుర్తుందా? గోకుసన్ నేనైతే యూట్యూబ్లో పెట్టాను మన ఛానల్లో. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలాగే ఇంకా వీడి కార్టూన్లో ఇంకా వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ వేద్దాం. మీరు కానీ కామెంట్ చేస్తేనే నేనైతే వేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ డ్రాయింగ్. ఇది పికాక్. ఈ పికాక్ నేనే వేసాను. ఇది లయన్. ఇవన్నీ నా ప్రాజెక్ట్ కోసం వేసినవే. హార్స్, డీర్, ఎలిఫెంట్. మీకు వీటిల్లో ఏ డిజైన్ నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. ఆ డిజైన్స్ కూడా నేను మీకు దీని డ్రాయింగ్స్ తర్వాత డిజైన్స్ అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్కెలిటన్. ఈ స్కెలిటన్ కూడా నా ప్రాజెక్ట్ కోసం అయితే డ్రా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటాయిస్. గాయస్ ఇది నేను షార్ట్లో పెట్టాను. నిన్నాడు చెప్పా కదా షేడర్కి టాటాయిస్ షార్ట్లో ఉందని. అదే అనమాట. ఇది చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా డ్రాయింగ్స్ అన్నీ అయిపోయినట్లే. ఇప్పుడు వీటన్నిటిని మనం అయితే దీంట్లో అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం బోర్డర్స్ డిజైన్ అయితే చూద్దాం. ఇది ఇది వాటర్ మిలాన్. చూడండి, ఇలా డిజైన్స్ అయితే వేసాను. మొత్తం నాకు తెలిసి 10 ఉంటాయి అండి. మీకు ఏ డిజైన్ నచ్చిందో నెక్స్ట్ వీడియోలో అయితే డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవైతే వీటిని కూడా సర్దేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్కేల్స్ అన్నమాట. ఇవి మనం ఫస్ట్లో బుక్స్ పెట్టేసి మనం ఫస్ట్లో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మనం దీని మీదే చేసాము. ఇప్పుడైతే మనం కెమెరా స్టాండ్ అయితే కొన్నాం. మన దగ్గర కెమెరా కాదు, ఫోనేనమాట. అండ్ నెక్స్ట్ మెటీరియల్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మన క్రాఫ్ట్ చేసినవన్నీ దీంట్లో అయితే పెట్టుకున్నాం. ఇదే మన లాస్ట్ ఐటమ్. ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్ స్టాండ్ అనమాట. ఇది కూడా నెక్స్ట్ వస్తుంది. ఇది కూడా పెన్ స్టాండ్ కోసమే చేశాను. ఇది కూడా మొత్తం పూర్తిగా చేసేసి అయితే నెక్స్ట్ షార్ట్కి అయితే పెడతాను. అండ్ ఇవి ఫ్లవర్స్ మనం లైవ్ అయితే తీసాం కదా, ఇవన్నీ ఆ ఫ్లవర్స్ అన్నమాట. ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హార్ట్ షేప్ది.
ఇది కూడా నెక్స్ట్ షార్ట్కి అయితే రాబోతుంది. వచ్చేసి ఫ్లవర్స్, ఈ 2 ఫ్లవర్స్ గ్లిటర్ పేపర్స్తో చేశాను. ఇది ఆల్రెడీ షార్ట్గా వచ్చింది, ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇది వచ్చేసి మనం మినియేచర్ పెన్ స్టాండ్ అనమాట. ఇదైతే నెక్స్ట్ షార్ట్లో అయితే పెద్దది, ఇది మినీ కదా, ఇది ఇంకోటి పెద్దది అయితే తీయబోతున్నాం. అది కూడా చూసేయండి. ఈ ఫ్లవర్స్ అన్నమాట. అండ్ ఇది ఫ్లవర్, ఇవ్వండి గైస్. ఇది మనం ఇయర్ రింగ్స్. ఇలానే నేను ఇంకోటి కలర్లో చేస్తున్నాను. ఈ కలర్లో ఇది కూడా షార్ట్ వస్తుంది. ఇవన్నీ మనం చేసినవే, వీటిల్లో కొన్ని చెయ్యనివి ఉన్నాయి, అవి కూడా చేసేసి పెడతాము. ఇవన్నీ అవేనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.